Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. సహజంగా మనం లీగల్ లిటరసీ క్యాంప్స్ వెళ్ళినప్పుడు గ్రామాల్లో లోక్ అదాలత్ గురించి చెప్తూ లోక్ అదాలత్ ఇటువంటి జడ్జిమెంట్ ఫైనల్ ఇక దాని మీద అప్పీల్ ఉండదు అని చెప్తుంటాం. 99% ఇది కరెక్ట్. కానీ లోక్ అదాలత్లో కూడా కొన్ని జడ్జ్మెంట్స్ మిస్రిప్రజెంటేషన్, చీటింగ్ బై ఇంపర్సనేషన్, ఫ్రాడ్ ఈ 3 కారణాల వల్ల జరగవచ్చు. ఇలా జరిగినప్పుడు వాళ్ళకి రెమిడియల్ మెషర్ మార్గం ఏమిటి అనేటువంటి దాని గురించి ఈరోజు మనం కర్ణాటక హైకోర్టు వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూద్దాం. దయచేసి అంతా గుర్తుపెట్టుకోండి, లోక్ అదాలత్ జడ్జిమెంట్ ఫైనల్, నో అప్పీల్. కానీ కొన్ని సందర్భాల్లో వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు అప్పీల్ లాగా కాదు, రిట్ పిటిషన్ లాగా వెళ్ళాలి అని ఈ కేసులో చెప్తుంది కర్ణాటక హైకోర్టు. జస్టిస్ వి శీర్షానంద ఆఫ్ ధార్వాడ్ బెంచ్, కర్ణాటక హైకోర్టు ధార్వాడ్ బెంచ్. ఇన్ ద కేస్ ఆఫ్ శాంతవ్వ, కానీ స్పెల్లింగ్ కొంచెం జాగ్రత్తండి, SHANTAWWA రాశారు. శాంతవ్వ వర్సెస్ హనుమంత్ భీమప్ప భజంతరి, 2024 సెకండ్ అప్పీల్. ఇది 1,10,000/21 డిసైడెడ్ ఆన్ 2 February 2024 కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్. సో దీనిలో వారు క్లియర్గా చెప్పారు, లోక్ అదాలత్ జడ్జిమెంట్ అనాలి, ఆర్డర్ అనాలి. లోక్ అదాలత్ అవార్డు అంటారు యాక్చువల్గా. ఎందుకంటే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987లో దే కెన్ పాస్ ది అవార్డ్. ఈ అవార్డు నాట్ అపీలబుల్. మరి ఏం చెయ్యాలి? గ్రౌండ్ రియాలిటీ ఇక్కడ మోసం జరిగింది కాబట్టి రిట్ అండర్ ఆర్టికల్ 226 ఆర్ 227 ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వేసుకోవచ్చును అని ఈ కేసులో చెప్పడం జరిగింది. సో స్ట్రైట్ కేస్ మీకు ఈజీగా అర్థమై ఉంటుంది. ఒక్కసారి ఈ కేసు పూర్వపరాల్లోకి వెళ్దాం. ఎందుకంటే ఈవిడ యాక్చువల్లీ శాంతవ్వ, ఆవిడ ఒక OS వేసింది 358/2015 సర్టన్ ప్రాపర్టీ గురించి ఒరిజినల్ సూట్ సెక్షన్ 26 ఆఫ్ ది సిటీసీ ప్రకారం వేసింది. వేసిన తర్వాత అదర్ సైడ్ కూడా రిప్రజెంటింగ్ అదర్స్, దీంట్లో చాలామందిని కలిపారు. సరే మొత్తాన్ని వాళ్ళంతా అటెండ్ అయ్యారు. ఈ హనుమంత బసప్ప తరఫున చాలామంది వచ్చారు ముస్లింతో. ఎందుకన్నా మనకి తగదా, సో లెట్ us ఎఫెక్ట్ కాంప్రమైజ్ అన్నారు. సో అప్పుడు ఒప్పుకుంది కాంప్రమైజ్ అని. ఏదో కరెక్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. లోక్ అదాలత్కి వెళ్ళిన తర్వాత ఏమన్నా అంతా ఒప్పుకున్నారని సంతకం పెట్టింది. కానీ ఈ హనుమంత బసప్ప అనేవాడు కాదు, వేరే వాడు వచ్చాడు అతని ప్లేస్లో. ఇప్పుడైతే ఆధార్ కార్డు ప్రతి కంపల్సరీగా చూసేవారు. మొత్తానికి ఓవర్లుక్ అయిందో ఏమో తెలియదు కానీ, రీజన్ ఏమో తెలియదు కానీ, బట్ ఇంపర్సనేషన్ హనుమంత్ భీమప్ప భజంతరి తరఫున వేరే అతను వచ్చాడు, పెట్టాడు. తీరా అయిపోయిన తర్వాత దే ఆర్ నాట్ స్టిక్కింగ్ టు ది కండిషన్స్. యాక్చువల్గా అవార్డులో మొత్తం రాసుకున్నారు, కానీ ఏది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లా, మళ్ళా పొలం నుంచి ఖాళీ చేయట్లా. దాని మీద మోసం జరిగిందని చెప్పి ఆవిడ సో అప్పీల్కి వెళ్తే ఏమో దీంట్లో అప్పీల్ కుదరదు లోక్ అదాలత్లో అని చెప్పి అన్నారు. సో ఆవిడ హైకోర్టులో వేస్తే హైకోర్టు ఒప్పుకొని స్టే ఇచ్చింది. ఏది వీళ్ళు ఇచ్చిన పాత లోక్ అదాలత్ ఇచ్చిన ఆర్డర్ మీద స్టే ఇచ్చింది. అగెనెస్ట్ దట్ మళ్ళా ఇతను భజంత్రి వెళ్ళిన తర్వాత కర్ణాటక హైకోర్టు సెకండ్ అప్పీల్లో విషయం చూసి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని పరిస్థితులు బాగుండి లోక్ అదాలత్లో సెటిల్ అయితే ఇష్యూ లేదు, కానీ ఇలా మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని మేము రిట్ కింద తీసుకుంటున్నామని చెప్పి రిట్ అప్పీల్ నెంబర్ ఇచ్చేసి అది చేశారు. సో కాబట్టి ఎందుకంటే ఇలా జరుగుతాయా అనేటువంటి మోసాలు ఎలా జరుగుతాయంటే, మీకు విశాఖపట్నంలో జరిగింది క్లియర్ కట్ కేసు. ఒక కేసులో క్రిమినల్ కేసులో రాజీ పడాలి అంటే కంప్లైనెంట్లో 3 కంప్లైనెంట్స్, ఆ కంప్లైంట్లో 2 మాత్రం మిస్సింగ్, 1 మాత్రం రెడీగా ఉన్నాడు, 2 ఒప్పుకోవట్లేదు. ఎక్యూజ్ అయితే రెడీగా ఉన్నారు, కాంప్రమైజ్ చేయాలి. అడ్వకేట్ దగ్గరికి వచ్చారు. అడ్వకేట్ తెలివిగా కంప్లైనెంట్ 1,
2 and 3 బదులు వేరే వాళ్ళని పెట్టాడు. వేరే వాళ్ళని పెట్టి విజయవాడ హైదరాబాద్లో తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత లోక్ అదాలత్ ముందు నిలబడ్డారు. నిలబడిన తర్వాత వాడేవాడు దరిద్రుడు తెల్ల చొక్కా వేసుకొని లోపల ఆధార్ కార్డు కనపడుతుంది, వేరే పేరులాగా ఉంది. సో వీళ్ళు జడ్జి గారు జడ్జి గారు మీకు తెలిసే ఉంటుంది, లోక్ అదాలత్లో మధ్యలో జడ్జి కూర్చున్నారు, ఇటు పక్క సీనియర్ అడ్వకేట్స్ ఉంటారు. ఈ అడ్వకేట్కి అనుమానం వచ్చింది, అబ్బాయి ఎవడు రాయడు అని చెప్పి. సరే మొత్తానికి ఆ పేర్లు పిలిచినప్పుడు వాడు జేబులో వేరే పేరు క్లియర్గా తెల్ల చొక్కా వేసుకుని లోపల ఆధార్ కార్డు కనపడుతుంది. ఇది ఆస్క్ నేమ్, వాట్ ఇస్ యువర్ ఐడెంటిటీ, కమాన్ షో ద ఆధార్ కార్డు అంటే ఇక్కడ ఉన్న పేరు వేరు, వాళ్ళ ఆధార్ కార్డు వేరు. దొరికాడు లాయర్. దోస్ 2 persons దే వర్ బుక్డ్ అండర్ సెక్షన్ 420 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్. విశాఖపట్నంలో జరిగింది 2 or 3 years బ్యాక్. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఉంటాయి. సో లోక్ అదాలత్కి వెళ్ళిందంతా ఇద్దరు మనస్ఫూర్తిగా ఒప్పుకున్న కేసు. కొన్ని సందర్భాల్లో ఆబ్లిగేషన్స్ పెడుతుంటారు, మేము లేవా, మేము చేపిస్తున్నాం, నీకెందుకు, నువ్వు అను అంటారు. సో ఇంకొక ఇష్యూ చెప్తాను, ఒంగోలులో జరిగింది. సో ఒక ఆయన వేరే ఒక అమ్మాయికి డబ్బులు బాకీ ఉన్నాడు. బాకీ ఉన్న సందర్భంలో దాదాపు 4-5 ఏళ్ళ కింద జరిగింది. డబ్బులు ఇవ్వాల్సిన వాడు వాస్తవమే, ప్రామిసరీ నోట్ ఉంది, చెక్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆవిడ ఎన్ఐ యాక్ట్ కేసు వేసింది, చెక్ బౌన్స్ కేసు వేసిన తర్వాత సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఫ్యూచర్ పేమెంట్ నేను 4 నెలల లోపల కడతాను అనుకుంటే రాజీ పడవచ్చు. అదే మాట చెప్పాడు, రాజీ పడ్డారు. రాజీ పడిన తర్వాత 1 పైసా ఇవ్వాల. మళ్ళీ ఆవిడ కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే దాంట్లోనే దిస్ ఈజ్ ఈక్వల్ టు డిక్రీ, సో యూ కెన్ ఫైల్ ఎగ్జిక్యూషన్ పిటిషన్. ఈపీ వేయాలంటే అది ప్రాపర్టీ ఉంటేగా, వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. సో ఇట్లా ఉంటాయి. కాబట్టి ఎంత మాత్రాన లోక్ అదాలత్ని గురించి నేనేమి నెగిటివ్గా మాట్లాడట్లేదు. గుర్తుపెట్టుకోండి, 99% కేసెస్ లోక్ అదాలత్ సెటిల్ అవ్వటం మంచిది, కావాలి మనకి. అందుట్లో వచ్చే నెల 9వ తారీఖున కూడా నేషనల్ లోక్ అదాలత్ ఉంది. రైట్. ఈ గేట్లో ఇంకొక మాట, కర్ణాటక హైకోర్టులో మంచి కేసులో ఒకటి రిలయన్స్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ అవర్ కంబైన్డ్ ఏపీ కేర్, దట్ ఈస్ భార్గవి కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ వర్సెస్ కొత్త కాపు ముత్యంరెడ్డి 2018. సో ఇది పుప్పాలగూడ అని మణికొండ ఇప్పుడు విపరీతంగా డెవలప్ అవుతుంది, ఆ ఏరియాలో జరిగింది. ఇది కూడా అంతే, రాజీ పడ్డా ఉన్నారు కానీ కండిషన్స్ ఏమీ చేయలేదు, తర్వాత చాలా మోసం చేశారు. కాబట్టి ఇలాంటి కేసులు ఉంటాయి. కాబట్టి ఒకవేళ అవసరమైతే రిట్ వేసుకోవాలి, ఇది తెలుసుకోండి చాలు. థ్యాంక్ యూ.